నమస్కారం అండి. హే గర్ల్స్ హాయ్. అయితే పుట్టినరోజు వస్తుంది కదా, ఏసు పుట్టినరోజు. తెగ సెలబ్రేషన్స్, చర్చిలకు లైటింగ్లు అన్ని పెట్టేస్తున్నారు కదా. అయితే వాళ్ళు కేకులు కట్ చేస్తారు కదా. దయచేసి హిందువులారా వెళ్ళిపోకండి. ఎందుకంటే ఆ కేకు అదే రొట్టి. మామూలుగా అయితే ఏసు రొట్టి రొట్టి అంటాడు కదా, రొట్టి మొక్కలు పంచాను, చేప మొక్కలు పంచాను చాలా చీప్గా. కాబట్టి దయచేసి మీరు రొట్టెలు అవి తినడానికి కానీ వాళ్ళు పిలిస్తే భోజనాలకు కానీ దయచేసి వెళ్ళకండి. క్రిస్మస్ వచ్చేస్తుంది కాబట్టి మేము అందరం చెప్తాను. అయితే రొట్టె అంటే ఏంటి అసలు? ఇదిగోండి రొట్టిది. అది బయట వాళ్ళు కొనుక్కోడు రొట్టె కొంటారు, కానీ దీన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఊహించుకొని తినమంటారు. దీన్ని యేసు శరీరం అట ఇది. నాకైతే కేక్ వేస్ట్ కదా, నాకెందుకు డబ్బులు దొడ్డుకు కదా, అంత అవసరమా మనకి? మా ఊర్లో రౌండ్ బ్రెడ్ కూడా దొరకలేదు, ఇదే దొరికింది నాకు. అయితే ఈ రొట్టెని శరీరం, యేసు శరీరం అనుకొని వాళ్ళు ఇస్తారు. అది ఎంత దరిద్రంగా ఉందో చూసారా? యేసు రక్తం అని ఇది ఇస్తారు. ఇప్పుడు మన హిందువులారా మీకు చెప్తున్నాను, దయచేసి ఎవరు వెళ్ళకండి. అయితే చూడండి, యేసు రక్తం అని చెప్పేసి ద్రాక్ష రసాన్ని ఇస్తారు కదా, తర్వాత యేసు శరీరం అని రొట్టె ముక్కలు ఇస్తారు. మీరు నిజంగా ఒకసారి ఊహించుకోండి, అది నిజంగా శరీరం రక్తం అయి ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి మీకు ప్రాక్టికల్ చూపిస్తున్నాను. నిజంగా మనం పిశాచులమా? వాళ్ళైనా పిశాచులా? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? రక్తాలు శరీరాలు తినడం ఏంటి? ఇప్పుడు యేసు లేడు, కానీ యేసు ఉంటుంటే గనక యేసుకి ఈల మరొక 2 మేకలు వేసేసి ఆ రక్తం లాగేసి మొత్తం అందరికి పంచుకొని కూర్చుందరు. అంత స్వార్థపరులు ఈ పాస్టర్స్. ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఇది యేసు రక్తం అట, ఇది యేసు శరీరం అట. మనం వాళ్ళు చెప్పిందే, మనం కొత్తగా పుట్టించడం లేదు, వాళ్ళు ఆడిపోసుకోకండి. ఇప్పుడు నిజంగా అది ప్రాక్టికల్గా చేస్తే గనక మనకి ఇది అవసరమా? ఈ రక్తంతో కూడుకున్న రొట్టె మనకు అవసరమా? మనం ఏమి పిశాచులం కాం కదా. ఇది ఇంత దరిద్రంగా ఎవరైనా ఎక్కడైనా ఉందా? ఈ రక్తాలు ఈ శరీరాలు తినే బుద్ధి ఎవరు? రాక్షసులు కదా, పిశాచులు. మనం కాదు కదా. ఈ విధంగా తయారు చేస్తున్నారు చర్చిలకు వచ్చిన వాళ్ళకి. రక్తం అని చెప్పేసి ద్రాక్షరసము, శరీరం అని చెప్పేసి రొట్టి, ఈ విధంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే కనుక నాకు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా అసలు చూసారా? బాబోయ్, వద్దొద్దోలమ్మ నాకొద్దు ఈ రక్తం, వద్దొద్దోలమ్మ నాకొద్దు ఈ పాపం, వద్దొద్దోలమ్మ నాకొద్దు ఈ రక్తం, వద్దొద్దోలమ్మ నాకొద్దు ఈ పాపం. కాబట్టి హిందువులారా, ఎవరు భోజనంకి పిలిచినా ఎవరు ఈ పుట్టినరోజుకి సెలబ్రేషన్స్కి పిలిచినా కానీ గొర్రెలు దయచేసి వెళ్ళకండి. ఇది రక్తాలు అది ఇలాంటివే ఇస్తారు. అయితే ఇప్పుడు నేను మీకు చూపించింది ఇది సింధూరం. ఇందులో సింధూరం కలిపి, అంటే ప్రాక్టికల్గా రక్తంలో నిజంగా ముంచుకొని ఉండుంటే కనుక అదే పని చేద్దరు. ఏసు ఉండుంటే గనక ఏసుకి మరి 2 మేకలు కొట్టేసి ఈ పాస్టర్స్ వీళ్ళ రక్తాన్ని, ఏసు రక్తాన్ని, ఉన్న రక్తాన్ని తీసేసి ఈ జనాలందరికీ పంచుకొని కూర్చుంది. అంత స్వార్థపరలేదు, అర్థమైందా? కాబట్టి ఇదనమాట. అయితే ఎందుకంటే చెప్తాను, మొన్న ప్రవీణ్ గారు మేమందరం ఒక ఊరు వెళ్ళాం కదా, మీకు ఆ వీడియో చూపించాను కదా. ఆ వీడియో అక్కడ మేము వస్తుండే దారిలో మేము అందరం వచ్చేస్తున్నాము. అక్కడ ఊర్లో అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది, అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుండే దారిలోన ఒక చర్చ్ ఉందన్నమాట, ఫుల్ లైటింగ్స్తో. అంతా ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఎవడ మరి ఇచ్చేసాడు అంత చూడగానే వాళ్ళకి ఎక్కడ పడతారు, అందరికి అడుక్కుని సంపాదిస్తారు కదా మరి ప్లేసు గీసరి అవన్నీ అడుక్కుంటారు కదా. అయితే అక్కడ చర్చ్ ఉందన్నమాట, ఫుల్గా లైటింగ్లు వేసారు. చర్చ్ అయితే చిన్నదే, ముందు ఓపెన్ ప్లేస్ చాలా ఉందన్నమాట. ప్రవీణ్ గారు ఏం చేశారంటే కారు ఆపిన తర్వాత పార్వతి గారు వెళ్దాం పదండి ఒకసారి చర్చ్ లోపలికి అన్నారు. వెళ్దామంటే నేను వద్దనేసాను. మామూలుగా నాకు కూడా ఇంట్రెస్టే, ఎందుకులేండి మళ్ళీ వాళ్ళ కేకులు అవి మనకి వెళ్తే ఎలాగో మనకు తెలుసు కదా, పట్టుకుంటే మరి వదలరు, ఎలాగోలా ముందు లాగియాల. అయితే ప్రవీణ్ గారు, నేను అన్నాను, ప్రవీణ్ గారు మీకు ఐడెంటిఫై చేసేస్తారు వీళ్ళు, ఆల్రెడీ మీరు బాగా తెలుసు కదా అందరికీ, వద్దు మనం గొడవకి వెళ్ళినట్టు ఉంటుంది, మమ్మల్ని చూసారంటే గుర్తుపడతారంటే. లేదండి నాకేం భయం లేదనుకొని ప్రవీణ్ గారు ఫస్ట్ వెళ్ళారు. ప్రవీణ్ గారు వెళ్ళిన తర్వాత ప్రవీణ్ గారు ఇంకొక అబ్బాయి వెళ్ళారు అనమాట. ఆ తర్వాత వీళ్ళు చాలాసేపు బయటకు, ఒక 10 నిమిషాలకు బయటకు రాలేదు. ఏటైంది అనుకుని మేము వెళ్ళిన తర్వాత వీళ్ళకి అప్పుడే మీటింగ్ వేసేస్తాడు అక్కడ పాస్టర్. పాపం తెలియక అసలు మనకి ఇలాంటినే మనకు పరమ చిరాకు. ఇలాంటే అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలాగా ఏం చేస్తున్నారని వీళ్ళకు టెస్టర్లకు వెళ్ళారు. వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా. ఇంకా వీళ్ళు ఇంకా రాలేదు బయటికి. రాకపోయేసరికి మేము వెళ్ళాం అనమాట. వెళ్ళేసరికి ఇంకా వాళ్ళని పట్టుకొని భోజనం చేయండి, కేక్ తినండి అనేసి ఇంకా వాళ్ళకి బ్రతిమాలుతారనమాట పాస్టర్లు. మేము ఇంకా వెళ్ళాం, ఇంక మమ్మల్ని వచ్చి ఇంకా పరిగెట్టి ఆ కేకులు ఎక్కడ మాకు ఇచ్చేస్తారేమో భయంకి పరిగెట్టుకుని వచ్చేసాం మేము. మొత్తం అందరం ఎంత కామెడీ జరిగిపోయిందో తెలియదు. పాపం మేమెవరో వాళ్ళకి తెలియదు.
నన్నైతే పోల్చరు, ప్రవీణ్ గారిని పోల్చేస్తారేమో. మేము అక్కడ భయం ఏమి కాదు, గొడవకి వెళ్ళినట్టు ఉంటుంది కదా. కోరండి ఇది ఇతను చూసారంటే ఇతను వచ్చాడు అన్నట్టు చూస్తారు కదా. కాబట్టి ఆ విధంగా మేము అయితే చాలా కామెడీ అయిపోయింది ఆ రోజు. చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. మా వెనక పాస్టర్లు అయితే తినండి భోజనం చేయండి ఆ విధంగా లాగుతారు అనమాట. అంత ఆప్యాయంగా అంత ప్రేమగా పిలుస్తారు అనమాట. ముందు అలా లాగి తర్వాత మన దశం బాగా లాగుతారు. కాబట్టి చెప్పారు కదా, వద్దొద్దోలమ్మ మనకొద్దు ఈ రక్తం, వద్దొద్దోలమ్మ మనకొద్దు ఈ పాపం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ క్రిస్మస్ వస్తుంది కదా, భోజనాలని అవన్నీ వాళ్ళ పిలుపులోన చాలా డ్రామా ఉంటుంది, చాలా నాటకాలు ఉంటాయి. చాలా ఆప్యాయంగా మనం అంటే ఏదో ప్రేమ పొంగి పొర్లిపోయినట్టు పిలుస్తారు. మనలో వీక్నెస్ చాలా మందికి పాపం, అయ్యో పిలిచారు కదా పాపం మాకు ఒకసారి మీరు పాపం అనుకుని వెళ్ళారా, మిమ్మల్ని పాపాత్మలు చేసేస్తారు. అర్థమవుతుందా? మనకేమి అలా ఏం భోజనాలు అక్కర్లేదు. మన భోజనాలు మన ప్రసాదం వాళ్ళు తినరు కదా, అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. మన నైవేద్యం అలా ముట్టరు, మన ప్రసాదాలు తినరు, మన దేవాలయ గుళ్ళ వైపు కన్నెత్తు కూడా చూడరు. మరి మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి? ఇవన్నీ ఇంతకు ముందు నేను కూడా, నా కర్మ కాకపోతే నేను కూడా ఇంతకు ముందు చెప్పాను కదా, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ దిక్కుమాల పాట ఒకటి నేర్చుకున్నాను. నాకు తెలియదు, ఇన్ని కొట్టలేదు చిన్నప్పుడు. నేర్చుకున్న తర్వాత ఎక్కడైనా పాడితే ఆ పాట మళ్ళీ పాడమనేవారు నాకు. ఏది ఈ పీస్ పాట గొప్పకి మళ్ళీ పాడిదాన్ని. అసలు నా కర్మ అంటే తెలియదు కదా, ఇన్ని కుట్టలు పొందుతానండి, మనకేం తెలుసు. ఆ పాట కూడా మీకు చెప్తాను. నేనే ఊరినే చెప్తాను అనుకోకండి, స్కూల్ టైంలో అనమాట. మా ఫ్రెండ్స్ కూడా ఇదే అనమాట, శాంతి సుధ అని ఆ అమ్మాయి పేరు. అది అమ్మాయి మంచిదే, కానీ మరి ఇంకా దానికి చిన్నప్పటి నుంచి నూరు పోసేవారు. మనకు తెలియదు కదా, మనకి ఇవన్నీ తెలియదు కదా. అది అవే పాటలు పాడుకునేది, నాకు పాడమనేది. పాడది పాట బాగుంటుంది నువ్వు నేర్చుకోనేది. నాకు తెలియదు కదా. ఒక పాట నేర్చుకున్నాను. ఆ పాట ఏంటో తెలుసా, 10 సార్లు నన్ను పాడించుకునేవారు. నాకు తెలియదు కదా చిన్నతనం. వీళ్ళు ఇన్ని కుట్రలు, అందరూ దేవుడు అనుకుంటాం, అందరూ మనలా మంచివాళ్ళు అనుకుంటాం. వీళ్ళు మన వెనక ఇన్ని గోతులు తీస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ పాట ఏంటో తెలుసా, పాడుతాను వినండి. నాకు ఇష్టం లేదు, కానీ చిన్నప్పుడు జరిగిన సంఘటన చెప్పాలి కాబట్టి. సుధా మధుర కిరణాల అరుణోదయం అనే ఒక పాట ఉంది. ఆ పాట నేను ఎక్కడైనా పాడితే మళ్ళీ పాడించుకునేవారు. మన వాళ్ళే పాపం, వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు ఇన్ని కుట్రలు జరుగుతాయని. మనం అందరూ సమానమని మనం అనుకుంటున్నాం. వీళ్ళు మనం అంటే మన దేవుళ్ళన్నా, మన ప్రసాదాలన్నా వీళ్ళకి అసహ్యమని మనకు తెలియదు. వీళ్ళు మనకి ఎంత మన వెనక గోతులు తవ్వుతారని నాకు తెలియదు. బాబోయ్, నిజంగా నాకు మాత్రం ఈ వీడియోలు చూసేనా ప్రవీణ్ గారు కానీ, రాధా మనోహర్ గారు కానీ, కరుణాకర్, లలిత్, వీళ్ళు నాకు దేవుళ్ళలాగా. నిజంగా వీళ్ళు వీడియోలు కానీ చూడకపోతే కనుక ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి. నాకు తెలియదు. భగవంతుడా నన్ను రక్షించావు. నేనే మాయలో వెళ్ళము, కానీ అలా మాయలో పడతాం. మనకి కుట్రనేది తెలియకపోతే మాయలో ఎవ్వరమైనా పడిపోతాం. మోసం అని తెలిస్తే కదా బయటపడతాము, బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాము. అదే దేవుడి దయ వల్ల చిన్నప్పుడు నాకు తెలియక ఆ పాట నేర్చుకున్నాను, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి పుట్టినరోజు వస్తుంది కాబట్టి వాళ్ళకి భోజనాలతోని, వాళ్ళ కేకులు కాదు, వాళ్ళ భోజనాలు కాదు. దయచేసి హిందువులారా, పోయిన వాళ్ళు పోయారు, మనకు అనవసరం. అమ్మ మీకు దండం పెడతాం, మీ గురించే చెప్తాను. నా దరిద్రంకి వెళ్ళి ఈ రక్తాన్ని చూసే చెప్పాను కదా, ఇలా ఉంటుంది పరిస్థితి. ఒకసారి మీరు ఊహించుకోండి. మనకు రక్తాలు, మనకు ఆ మాంసాలు, ఆ మనిషి మాంసం మనకు అవసరమా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎవరు పిలిచినా వెళ్ళకండి. మీకు ఇదే చెప్తాను. అందరం మన హిందువులకి చెప్తాను ముఖ్యంగా. వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళ మాయ మాటలకు కానీ పడిపోకండి. వాళ్ళు చాలా మోసాలు చేస్తారు, తర్వాత మీరు చాలా నష్టపోతారు. దయచేసి ఎవరు పిలిచినా కానీ, ఎంత నాటకం ఆడి డ్రామా ఆడి అది పిలిచిన డ్రామాతోనే వస్తారు. అంత మనిషిని అలా పడేస్తారు అనమాట. కాబట్టి ఎవ్వరు కూడా మాయలో పడకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. జై శ్రీరామ్.